గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. వృషభ రాశి వారికి నవంబర్ 30న జరగబోయేదిదే. ఆ ద్రోహి ఎవరో ఇప్పుడే తెలుసుకోండి. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 8855533632. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. అయితే వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ద్రోహి అయితే మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ వ్యక్తి మీ ఇంట్లోనే తిరుగుతూ ఉన్నాడు. మీ మనిషిగా కలిసిపోవడం వల్ల మీరు అస్సలు గుర్తుపట్టలేకపోతూ వస్తున్నారు. కానీ ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు దొరికేస్తాడు. అలానే నవంబర్ 30న మీకు ఒక అదృష్టమైన సంఘటన అయితే జరగబోతుంది. దీన్ని చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవేంటో కూడా ఈ వీడియోలో పూర్తిగా చూసి తెలుసుకోండి. మొదటగా మనం వృషభ రాశి వారి స్వభావాన్ని గమనించినట్లయితే వీరి యొక్క స్వభావం వీరి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నంత ఓర్పు అనేది ఎవ్వరికీ ఉండదని చెప్పుకోవచ్చు. చాలా ఓర్పుతో ఉంటారు. ఎప్పుడు కూడా కోపం కానీ లేకపోతే ఆవేశం కానీ అస్సలు చూపించరు. ఈ రాశివారు ఏదైనా కూడా ప్రశాంతంగా సాగాలని కోరుకుంటారు. ప్రకృతి ప్రేమికులుగా ఉంటారు. అలానే ఎప్పుడు కూడా తనకి ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనుకుంటారు. ఎప్పుడైనా నలుగురిలో ఉన్నప్పుడు తనకంటూ ఒక విలువ క్రియేట్ చేసుకోవడానికి ఈ రాశివారు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే ఈ రాశివారికి పొగిడించుకోవడం అన్నా, ఇతరులతో తమ గొప్పలు చెప్పుకోవడం అన్నా చాలా ఇష్టం. సౌందర్య ప్రియులుగా చెప్పుకోవచ్చు. అలంకరణపై అధికంగా దృష్టి పెడుతూ ఉంటారు. నిర్ణయాల విషయంలో కొన్ని సందర్భాల్లో ఆలస్యం ఎక్కువగా చేస్తూ ఉంటారు. సమయానికి విలువిస్తారు కానీ దానికి తగ్గట్టు పనులు చేయలేకపోతూ ఉంటారు. ప్రణాళికల విషయంలో కొంచెం బద్ధకస్తులుగానే వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు. దేనిపై కూడా అంత పెద్దగా ఇంట్రెస్ట్ అయితే పెట్టరు. చాలా వరకు కూడా మిశ్రమంగా ఉంటారు. అంటే ఎక్కువ యాక్టివ్గా ఉండరు. అలానే నిరుత్సాహంగా కూడా కాకుండా మిశ్రమంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారు ఎప్పుడు కూడా తాను అనుకున్న పని మాత్రం చేసేయాలనుకుంటారు. ఏదైనా ఒకటి అనుకుంటే వెంటనే చేసేయాలి. ఆ పనికి అది సరైన సందర్భమా అని ఆలోచించరు. వెంటనే ఆ పని పూర్తయిపోవాలనే చిన్న మొండి పట్టుదల ఉంటుంది. ఇది మాత్రం కొన్ని సందర్భాల్లో అనుకూలంగానే ఉంటుంది. కానీ దీనివల్ల మాత్రం మీకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కూడా అంతే విధంగా వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారి బంధాల విషయంలో మాత్రం చాలా నిజాయితీ పరులుగా ఉంటారు. ఎప్పుడైనా ఎవరికైనా ఏ విషయంలో మాట ఇచ్చినట్లయితే ప్రాణం పోయినా కూడా మాట అయితే విడిచిపెట్టరు. అలానే ఒకరు చెప్పిన విషయాలు మరొకరి దగ్గర చెప్పడం కానీ ఒకరిని మోసం చేయడం కానీ అస్సలు ఈ రాశివారికి నచ్చదు. వృషభ రాశివారు ఎప్పుడు కూడా తమ అవసరాలకు బంధాలు ఏర్పరచుకోరు. అంటే తమకు ఏదైనా అవసరం అయినట్లయితే ఎవరితోనైనా స్నేహంగా ఉండటం, ఆ పని చేయించుకున్న తర్వాత వారిని వదిలేయడం ఇలాంటి మనస్తత్వం ఉండదు. ఎప్పుడు కూడా చివరి వరకు బంధాన్ని సాగించాలనుకుంటారు. దాని కొరకు ఎంతవరకు అయినా వెళ్తారు. అవతల వ్యక్తుల గురించి తగ్గి కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ సమయంలో వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం ముఖ్యంగా ఎవరిని నమ్మకండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో అవతలి వారు పార్ట్నర్ మీద ఉన్న నమ్మకంతో వ్యాపారాలను వారికి వదిలేయడం జరుగుతుంది. కొంతమంది దీన్ని అదనుగా తీసుకొని వ్యాపార పరంగా మీకు తప్పుడు లెక్కలు చూపించి వ్యాపారంలో మీకు నష్టాన్ని చూపించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు 1-2 సార్లు జాగ్రత్తగా అన్ని విషయాలు చూసుకోవాల్సి ఉంటుంది. గుడ్డిగా పార్ట్నర్లు నమ్మినట్లయితే మీరే మోసపోయే అవకాశం ఉంది. అలానే ఈ సమయంలో రుణ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఈ రాశివారు ఎంతో కాలంగా పెట్టుబడుల కొరకు రుణ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఏవో ఒక కారణాల వల్ల ఆర్థిక సమస్యలు తిరస్కరిస్తూనే వస్తున్నాయి. కానీ ఈ సమయంలో ఖచ్చితంగా బంధువుల నుండి, ఆర్థిక సంస్థల నుండి మీకు కావలసిన రుణాలు అనేవి లభిస్తాయని చెప్పుకోవచ్చు.
ఇక విద్యార్థుల ఫలితాలు గమనించినట్లయితే విద్యార్థులు ఏకాగ్రత అనేది తగ్గిపోద్ది, ఫోకస్ పెట్టలేకపోతూ ఉంటారు, అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని నూతన పరిచయాలు అనేవి మిమ్మల్ని విలాసవంతమైన జీవితానికి ఆకర్షించే విధంగా, అలానే మీతో బయటకు ఎక్కువగా తిరగడం కానీ ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి నూతన పరిచయాలు కొంచెం తగ్గించుకోవడం మంచిది. అలానే విద్య పట్ల మీరు మరింత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ప్రణాళికలు అయితే వేసేస్తారు కానీ వాటి పరంగా పనులు చేయరు, బద్దగించే ధోరణి అనేది పెరిగిపోతుంది. అయితే ఈ రాశికి సంబంధించిన వారు ఎప్పుడూ కూడా కళల పట్ల ఉన్నటువంటి ప్రత్యేక అభిమానంతో చిన్ననాటి నుండి కూడా, అంటే విద్యార్థుల దశ నుండి కూడా ఏదో ఒక కళలో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా మీకు ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సహజంగానే రాశి వారికి ఆరోగ్యం అనేది అంతగా సహకరించదు. అంటే గబుక్కుని ఏదైనా పదార్థం తిన్న శరీరానికి పడకపోవడం, త్వరగా అలర్జీలు వచ్చేయడం, ఇలాంటి సమస్యలు అనేవి వీరికి అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు కూడా ఒత్తిడి అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఆనందకరమైన సమయాన్ని అయితే గడుపుతారు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం మీకు ఒక అతిపెద్ద శత్రువు అయితే ఉంది. ఈ వ్యక్తి మీ యొక్క కుటుంబ స్నేహితుడి రూపంలో కానీ లేకపోతే ఇరుగు పొరుగు వారి రూపంలో కానీ ఉండవచ్చు. కొంతమంది ఎక్కువగా మన ఇంటిలో ఉంటూ ప్రతి దాంట్లో కూడా మనకి సహాయం చేస్తున్నట్టు, ప్రతి పనిలో కూడా మనకి సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే అలాంటి వ్యక్తులు ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. వారిలో కొంతమంది మీ మంచి కోరేవారైతే ఒక వ్యక్తి మాత్రం మీ ఇంటిలో విషయాలన్నీ తెలుసుకోవడానికి, లేకపోతే తమ యొక్క వ్యక్తిగత అవసరాల గురించి మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి మీ ఇంటితో ఉంటూ మీతో బంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ వ్యక్తులు మీ విషయాలు తెలుసుకొని మీ గురించి మాత్రం వెనకాల చాలా చెడుగా మాట్లాడటం, మీ కుటుంబ సమస్యలు బయట పెట్టి మీ పరువు ప్రతిష్టలు దెబ్బతీయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఎవరో మీరు కనిపెట్టలేకపోతూ ఉన్నారు. అయితే మీరు చెప్పేటువంటి పర్సనల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి చెప్పారో గుర్తుపెట్టుకోండి. ఎవరి వల్ల అవి బయటకు వెళ్ళాయో ఆటోమేటిక్గా మీకు తెలుస్తాయి. ఆ వ్యక్తిని వెంటనే ఇంటి నుండి బయటకు అయితే పంపించేయండి. వారితో బంధాన్ని ఎంత త్వరగా తెంచుకుంటే మీకు అంత ప్రశాంతత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే దాంపత్య జీవితంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఈ వ్యక్తి కారణంగా అయితే తలెత్తుంటాయి. ఈ సమయం నుండి కూడా అవన్నీ కూడా తగ్గిపోతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత అనేది పెరుగుతుంది. వృషభ రాశికి సంబంధించి సినీ పరిశ్రమల్లో, కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో స్థానాన్ని దక్కించుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అలానే ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో బాగా కలిసి రాబోతుంది. అలానే మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటే దానికంటే రెట్టింపు విలువ కలిగిన స్థిరాస్తిని కొనుగోలు చేయడం, లేదా ఆ స్థిరాస్తిని కొనుగోలు చేసిన వెంటనే అనుకోకుండా ఆకస్మిక ధనలాభం, ఇలాంటివన్నీ కూడా అధికంగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేస్తారు. అలానే తరచూ దైవ దర్శనాలు చేసుకుంటారు. మీ యొక్క వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ మాసంలో వ్యాపార ప్రారంభాలకు కానీ లేదా నూతన పనుల ప్రారంభానికి కానీ చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. స్త్రీలు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలానే మానసికంగా మీరు చాలా ప్రశాంతంగా అయితే ఉంటారు. ఇష్టమైన వ్యక్తులతో ఇష్టమైన ప్రదేశాలలో సమయాన్ని గడుపుతారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం మంచిది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.